హాయ్ అండి, ఈరోజైతే కోకోనట్ రైస్ చేసాము. అదంటే ఇది పాత వీడియో. ఇట్లా కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి కొత్తిమీర పుదీనాని తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొత్తిమీర పుదీనా నెక్స్ట్ ఆ కొబ్బరి ముక్కల్ని మెత్తగా మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత హాట్ వాటరు బాయిల్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్ని హాట్ వాటర్లో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం ఫిల్టర్ చేయాలి. చేసేసిన తర్వాత దాంట్లో రైస్ వేసేసుకొని ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో అంత క్వాంటిటీ వాటర్ కూడా వేసేసుకొని ఆ హాట్ వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు తరిగేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ మనం కొత్తిమీర పుదీనా తీసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కోకోనట్ రైస్, తెలుసు కదా. కోకోనట్ రైస్ కోకోనట్ మిల్క్తో చేస్తాము. 1 కేజీకి 2 కొబ్బరికాయలు తీసుకోవాలండి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పేస్ట్లో మెత్తగా కొంచెం గోరువెచ్చకున్న వాటర్లో వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మనం పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూసారా, బాయిల్ అవుతుంది. మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా హెల్దీ రైసు. వీక్లీ 1 టైం అయినా పిల్లలకి చేసి పెట్టండి. మా చిన్న పాపకైతే ఈ రైస్ చాలా ఇష్టం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైసు. కోకోనట్ రైస్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తోనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోకోనట్ రైస్. నెక్స్ట్ చికెన్ అయితే ఉండాలి కదా కోకోనట్ రైస్లోకి. ఇట్లాగా ఆనియన్, పచ్చిమిర్చిని ఇట్లా గ్రైండ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసం ఇట్లా వేసుకుంటే మనకి చికెన్లో గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇట్లాగా దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ ఆనియన్, చిల్లీ పేస్ట్ అండి. నెక్స్ట్ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కోకోనట్ రైస్లోకి చికెన్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కన్నా చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో మాకు ఎక్కువ చికెన్ ఇష్టం కాబట్టి నేను చికెన్ ఎక్కువ ట్రై చేస్తాను. నా వాయిస్ కూడా చేంజ్ అయ్యింది. ఇది ఎప్పటిదో ఓల్డ్ వీడియో, కానీ మీకోసం షేర్ చేస్తున్నాను. ఇట్లా నీటి కడిగేసుకున్న చికెన్ మొత్తం బాండీలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అదంతా మిక్స్ చేసుకొని చికెన్కి మొత్తం పసుపు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. రాక్ సాల్ట్ చాలా హెల్దీ. అన్నిట్లో కూడా రాక్ సాల్ట్ యూజ్ అయ్యేలాగా చూసుకోండి. సాల్ట్ అప్పుడప్పుడు వాడండి. ఇంకా గ్రేవీ కోసం నేను టమాటా ప్యూరీ అయితే తీసుకుంటున్నాను. పచ్చి టమాటాలని మిక్సీ పట్టేసుకున్నాను. సో ఆ టమాటా ప్యూరీని కూడా కర్రీలోకి వేసేస్తున్నాను. ఎందుకంటే ఇంకా గ్రేవీ ఎక్కువగా రావడానికి. ఎందుకంటే మా ఇంట్లో గ్రేవీని ఎక్కువగా లైక్ చేస్తారు. సో దానికోసమని నేను టమాటా ప్యూరీ కూడా తీసుకున్నాను. గ్రేవీ ఎక్కువగా ఉండడానికి. ఇలా మీరు కూడా వేసుకున్నట్లయితే గ్రేవీ బాగా వస్తుంది. సో నెక్స్ట్ చికెన్ పచ్చడికి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆ వీడియో నెక్స్ట్ చెప్తాను మీకు. చూడండి, చక్కగా గ్రేవీ అయితే వచ్చేసింది. సో ఈ గ్రేవీకి సరిపడా మనము కారం అయితే వేసేసుకున్నాం. కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పండి. దీంట్లోకి పౌడర్ అయితే నేనే చేసేసుకుంటాను. హోమ్ మేడ్ పౌడరు. చెక్క, లవంగ, ధనియాలు, జీరా కలిపి పౌడర్ చేసేసుకుంటాను. ఈ పౌడర్ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడప్పుడు ఇన్స్టెంట్గా మసాలాలు తయారు చేసుకుంటానండి. చూడండి ఎంత మంచి గ్రేవీ అయితే వచ్చిందో. చూసారా, గ్రేవీ మంచిగా వస్తుంది టమాటా ప్యూరీ వేసుకుంటే.
అలాగే ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ బాగా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని వేసుకుంటే ఇట్లా చిక్కటి గ్రేవీ వస్తుంది. సో మనం హాఫ్ కేజీ చికెన్ ఉన్నా సరే కేజీ చికెన్ వేసి పెట్టుకోవచ్చు. సో మన కోకోనట్ రైస్ అయితే రెడీ విత్ కాంబినేషన్తో కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి.